ఇంటి వంట నో చెప్తారు, పక్కింటి వంట వావ్ చెప్తారు. మరి చిన్న ఇష్టం పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. ఇంతకీ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి అండ్ టీమ్. సరే గానీ ఓ 10,000 ఇవ్వండి. 10,000 తీసుకో. ఎందుకు? ఆడోళ్ళందరూ ఏదో వ్రతం చేస్తున్నారండి, మంగళగౌరి వ్రతం అంట, దానికి. అవునా? వచ్చే జన్మలో కూడా నేనే భర్తగా రావాలని వ్రతం చేస్తుంది సార్ మా ఆవిడ. 10,000 తీసుకోండి. ఎందుకే? ఆ వ్రతం దానికి చేస్తారని తెలిస్తే దరిదాపులకు కూడా వెళ్ళండి బాబు. అమ్మో మళ్ళీ మీరేనా? 55 పెళ్లి చూపులు రిజెక్ట్ చేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నావు. దీన్ని బట్టి నీకు ఏమర్థం అని చెప్పు. దేవుడు 55 సార్లు ఛాన్స్ ఇచ్చాడు తప్పించుకోవడానికి, కానీ మీ దగ్గర దొరికిపోయానండి. సరే గానీ ఆకలి అవుతుంది. అర్థమైంది. అన్నం వండు. వీడికి అర్థం కాలేదు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. నన్ను హీరోగా పెట్టి ఒక మంచి కథ వచ్చింది, కానీ ఇమీడియట్ గా రిజెక్ట్ చేస్తాను. ఎందుకు? వాళ్ళు అందులో కూడా నిన్నే హీరోయిన్ గా పెట్టి చేయమంటున్నారు. మీరేమన్నారు? వెంటనే కథే రిజెక్ట్ చేయమని చెప్పాను. నువ్వు ఇలానే అంటూ ఉండు సిద్ధు. ఒక 10 సంవత్సరాల తర్వాత నేను చాలా పెద్ద హీరోయిన్ అయి చూపిస్తా. 10 సంవత్సరాల తర్వాత నువ్వు పెద్దగా అవుతావేమో గానీ హీరోయిన్ మాత్రం అవలేవు, అది గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటానులే గానీ పద వంట చేసి పెడతా. ఏమండి వంట రెడీ, రండి. ఇదిగోండి. అబ్బా ఎన్నిసార్లు చెప్పాను కంచంలో మీ ముఖం చూసుకోవద్దని. అందు కూదలేదే, వంట ఏం బాగాలేదు అంటున్నా. ఇదేం కూరనే? గుత్తొంకాయ. గుత్తేదే? గుర్తులేదండి. ఎప్పుడన్నా తింటాడా ఇంత దరిద్రమైన కూర? నా వంట బాగాలేదంటారా? ఇది చూడండి. ఏంటి ఇది? వంటలో చేయి తిరిగిందానండి, నా వంట బాగాలేదంటారేంటి? అక్క ఏంటి? నేను చిక్కుడుకాయ చికెన్ చేశాను. చిక్కుడుకాయ చికెన్ చాలా బాగుంటుంది అక్క, తీసుకెళ్లి మీరు తినండి. అలాగే. అక్క సిగ్గు లేకుండా నా కూర తీసుకెళ్తున్నావు, మరి నువ్వు నాకు కూర ఇస్తే మా ఆయనకి పెడతాను. నేను చేసింది నచ్చలేదంట. మీ ఆయనకు కూడా నచ్చలేదా? సరే తెస్తా, నాకు నేను ఉండింది. ఏం కూర? గుత్తొంకాయ, కాకపోతే గుర్తుండదు. పెట్టు, నచ్చుతుంది. మళ్ళీ ఏం తీసుకొచ్చావు? పక్కింటి ఆవిడ చేసిందండి, గుర్తులేని వంకాయ అంట. ఆవిడ చేసిందా? అయితే పట్టు పట్టాల్సిందే. తిని ఎలా ఉందో చేసి చెప్తా. అద్దిరిపోయింది. మళ్ళీ ఏం కూర చేసావే? చిక్కుడుకాయ చికెన్ అండి. చిక్కుడుగా చికెన్ అదిరిపోయింది. ఆవిడ వండింది, నేను కాదు. అయితే ఒక పట్టు పట్టాల్సిందే. పడతారు. వారం తర్వాత అయ్యో లేచే టైం అయింది, ఫుడ్ వడ్డించాలి. ఏమండి లేచారా? ఫుడ్ రెడీ. ఎప్పుడో తినండి. మీకోసం స్పెషల్ గా చేసి పెట్టాను. కూర వేసుకోండి. ఈ సుత్తొంకాయ అని. గుడ్ మార్నింగ్ అక్క. నువ్వేంటి మా ఆయనకి? ఎలాగో మీ ఆయనకి నేను వండింది నచ్చింది, అక్కడే వండుతాను, ఇక్కడికే వచ్చి వండేస్తున్నాను. త్వరగా వెళ్ళి మా ఆయన లేచే టైం అయింది, ఫుడ్ వడ్డించు. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. మనసేం బాగాలేదురా ఈ మధ్యకాలంలో. దాన్ని ఎవరు తినమన్నారయ్యా? నాకు చెప్తే అలవాటు కొద్దును కదా. అమ్మ నవ్వుతుంది అక్కడ. నవ్వుతున్నారు. నేను వేస్తే నవ్వుతుంది, అందరు వేస్తే నవ్వుతుంది. ఏం లేదండి, మా అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు, నాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదండి. నాకు ఇష్టమైన పెళ్లి చేసుకున్నా కూడా నా పిల్లలే కాబట్టి వాళ్ళని కలిసి వాళ్ళని దీవిస్తానండి. ఇప్పుడు దాకా నాకు కోళ్ళని నేను చూడలేదు, ఎలా ఉంటుందో ఏంటో. పదరా సరేండి. అప్ప నా కోడలు మహాలక్ష్మి లాగా ఉంది. ఈ అమ్మాయిని తీసుకొస్తే నేనే పెళ్లి ఒప్పుకునేవాడు కదండి. మీ అబ్బాయి తెచ్చి అలా బాగుందండి. కోడలు అసలు బాగాలేదు.
ఏమండి ఒకసారి ఈ జంట చూడండి. పాపం పసివాడు. ఆవిడ ఏం అలా ఉంది, అతను ఏం అలా ఉన్నాడు. తప్పు కదండి. తప్పేముంది? ఆ పెద్ద ఆవిడకి పెద్ద మనసుతో బ్రేక్ ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చుంటాడు. బాబు రమేష్, హే, పర్లేదురా. సారీ నాన్న, నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా, క్షమించండి నాన్న. పర్లేదు ఏరా, మనం వచ్చిన సేపు అయింది, కొడుకు పడ్డాడు, వాలంటీర్ వచ్చి కాలమే పడలేదు. సిటీలో అంతేనండి. అంతేనంటావా? నాన్న నువ్వు స్నానం చేసి రాపో, ఈవిడ వంట బాగా చేస్తుంది, అదిరిపోద్ది. చేస్తానులేరా, నువ్వు తింటున్నావు కదా. నేను వెళ్ళొస్తానండి, ఇంకేమైనా కావాలంటే అడగండి, సరేనా? మీ ఆయనకి వడ్డించి పెట్టాను, ఏమైనా కావాలంటే అడగండి. తప్పకుండా. నువ్వు కూడా ఏమండి, తిన్నారా కడుపు నిండా? నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. అస్సలు మనకు టైమే దొరకట్లేదు, అస్సలు కుదరట్లేదు. రంగయ్య అయ్యగారు, ఆ పక్కింటి ఎవడేంటి మన ఇంట్లో ఉంది? అదే నాకు అర్థం కావట్లేదండి. కొడుక్కి అన్ని నా పరుగులు వచ్చే దరిద్రుడు. అరే ఇది కనుక నా కోడలు చూస్తే ఏమనుకుంటుందో ఏంటో. అయ్యగారు ఇక్కడ ఘోరం చూడండి. ఏమవుతుంది తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది. అయ్యగారు గోడ పగిలిద్దండి. నా గుండె పగిలిపోయిందిరా. ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు. నేను ఊర్లో అగ్రికల్చర్ చూసాను కానీ ఈ సిటీ కల్చర్ నాకు అర్థం కావట్లేదురా. ఎలాగైనా ఆపాలి. బాబు రమేష్, నాన్న నువ్వు చేస్తుంది బాలే, నాకు నచ్చలేదు. మావయ్య, ఏయ్, ఏయ్! హాయ్ 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 హాయ్. నువ్వు నన్ను మావయ్య పిలవడానికి అర్హత లేదు నీకు. నువ్వు మర్యాదగా వాడిని వదిలేసి. నాన్న నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ వీడిని వదలను. ఏ అంత కరెక్ట్ అయిందంటారా నీకు ఇది? అయినా వీడిని వదిలేసి ఇప్పుడు నేను ఎవరితో ఉండాలి? వాడితో ఉండాలి. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? ఆడితే ఎందుకుంటాను నేను? రంగయ్య, అయ్యా ఇలా చెప్పిన మారరా, ఇలా మురుకుల్లా ఉన్నారు. ఈ మొక్కలు చూడండి, పోండి. ఏంట్రా నా ముందు ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. సిటీలో అంతేనయ్యా. నా కోడలకి నేను చెప్పి మార్చుకుంటాను. అమ్మా పక్కొస్తావా? పక్కకి రావడం ఏంటి? అలా కొట్టిందేంట్రా? మరి లేకపోతే పక్కకి రా అంటే వస్తుంది ఏంటండి? మళ్ళీ పిలవండి. ఇట్రా అమ్మా. ఏంటి? మా అబ్బాయి నీకేం తక్కువ చేశాడా? మీ అబ్బాయి నాకెందుకు లోటు చేస్తాడండి? నేనే తనకి ఫుడ్ పెట్టి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను. ఆయన చాలా మంచివారు, పద్ధతైన వారు. పద్ధతి అయిన అంటున్నావు కదా, ఆయనతో కలిసి ఒక బిడ్డను ఇస్తే నాకు వాడితో ఆడుకుంటూ ఉంటానమ్మా. ఆయనతో కలిసి బిడ్డని కూడా పెట్టరా? మరి ఆయనతో కలిసి బిడ్డనకపోతే ఎవరితో ఇస్తావే? నేను ఈయనతో కలిసి బిడ్డని ఇస్తాను, ఆయనతో ఎందుకు ఇస్తాను? వాడితో ఇస్తావా? ఎంతకు తెగించావే తెగించావే తెగించావే. ఆమెను పట్టుకుని వే అంటున్నావు ఏంట్రా? రమేష్ గారు ఏంటి నాన్ సెన్స్? ఎవడు? ఇదిగో నేను కూర పట్టుకొని మీ ఇంటికి వస్తున్నాను, నువ్వు మా ఇంటికి రా. చిచి, నాకు ఈ దరిద్రం నచ్చదురా. పదరా వెళ్ళిపోదాం. సిటీలో అంతేనండి. దరిద్రుడా. ఏమండి, అక్క వస్తుంది, నేను రమేష్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఒరే రంగయ్య, అయ్యా నేను చాలా తప్పులు చేశాను కానీ ఇంత దారుణం చేయలేదురా. ఏంట్రా వీళ్ళు? సిటీలో అంతేనండి. చంపేస్తాను ఇంకోసారి. ఏమైందండి? అది అదేనా సిద్ధు గారు? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఒరే మొద్దు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే వాడి కంగ్రాట్స్ చెప్తాండ్రా. వాడే నీకు చెప్పాలి కదా. వాడు నాకెందుకు చెప్తాడు సార్? నాన్న నేను ఆడు కంగ్రాట్ చెప్పాలి. ఏరా పిచ్చి పట్టిందారా మీకు? రమేష్ అన్న నన్ను ఆశీర్వదించాను నాన్న. వాడు నీ కంగ్రాట్స్ చెప్పాలరా. నువ్వు చిచి, నువ్వు వాడి కంగ్రాట్స్ చెప్తావేంట్రా? నేను తల్లి అయితే ఆయన ఎందుకు కంగ్రాట్స్ చెప్తారండి? ఈయనకే చెప్పాలి కదా, మొత్తం చేసింది ఈయనే. నీకు ఎంత తెగించారా? సిగ్గు లేకపోతే ఎంత ధైర్యంగా చెప్తారా? నాకే ఏమైందండి? నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది నాన్న? నాకు అర్థమైందిరా. ఇంతకు తెగించాక నేను చేస్తాను తెలుసు కదా నీకు. ఏం చేస్తావు? లాయర్! నన్ను ఎందుకు కేకేశారు? డైవర్స్ కావాలి. నాకు డైలాగులు కావాలి, నేను ఏమన్నా అడుగుతున్నానా? డైవర్స్ ఈ ఏజ్ లో ఎందుకండి? నాకు కాదు డైవర్స్, నీకు వీడికి, నీకు తనకి. డైవర్స్ ఇచ్చిన తర్వాత వీడు ఆ అమ్మాయిని చేసుకుంటాడు, వీడు ఈ అమ్మాయిని చేసుకుంటాడు. ఇదేనా? మెంటలా నీకు? ఈడికి నాకు డైవర్స్ ఎందుకు అవుతుంది? ఈడు నా మొగుడైతే? ఈయన నా మొగుడైతే? మరి ఇందాక వచ్చినప్పుడు గోరుముద్దలు ఆవిడ తినిపించింది, అదా, వీడికి తినిపించావు. ఆయనకి వాళ్ళ ఆవిడ వండింది నచ్చలేదంట, సో నేను వండాను నేను ఆయన కొండాను అంతే. కూరలో బాగోపోతే గిన్నెలో పట్టుకెళ్ళి ఇవ్వాలి గాని గిన్నె కూడా వెళ్ళిపోయి తినిపించేయకూడదే మొద్దా. వద్దులే, నడు మనం వెళ్ళిపోదాం. పదండి. పద మన ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వెళ్ళిపోండి అమ్మా.
ఇదిగో మీ ఆయనకి నచ్చిన కూర వండాను. నేను కూడా. ఇంకా మీరు మారంటే మీరు ఎందుకు మారాలి? మీ ఇంట్లో మీరు కూరలు వండుకోండి, నచ్చకపోతే కర్రీస్ పాయింట్ తెచ్చుకోండి, అంతేగాని ఈ గిన్నెలు వేసుకుని గిన్నె కూడా వెళ్ళిపోకండి. రంగయ్య అయ్యా తాగుబోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. సో జడ్జెస్ కి కన్ఫ్యూజన్ కామెడీ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు యాక్చువల్ గా మంచి కాన్సెప్ట్ పట్టున్నారు, ఎందుకంటే ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి కదా ఆవిడ వండిన వంట బాగుందని ఈవిడ వండినట్టు బాగుంది. స్కిట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. మంచి కాన్సెప్ట్ అండ్ ఆర్టిస్టులు కూడా మీకు చాలా మంచి గెస్ట్లు వచ్చారు ఈ రోజు. మనకు సిద్ధు కానివ్వండి, విష్ణు కానివ్వండి, సూపర్బ్ గా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. వెరీ నైస్.